నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేయడమే ఆవిడ ఆశయంగా పెట్టుకున్నారు వారే లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అనగానే ఆడవాళ్ళందరం కూడా బంగారం కొనుక్కోవాలని చెప్పి తెగ ఉత్సాహంగా ఉంటాం. నిజంగా ఆ రోజున బంగారం కొనాలా? అసలు చేయవలసిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి అమ్మా. అక్షయ అంటే క్షయం కాకుండా ఉండేది, అంటే కరిగిపోనిది, అంటే మిగులుగా ఉండేదాన్ని అక్షయ అంటారు. అక్షయంగా ఉండే కాలం అనుక్షణం భ్రమణంలో క్షయమైపోతుందని ఒక కవిత రాశాను ఒకసారి. అనుక్షణం భ్రమణంలో క్షణం అనుభవం కోసం నిరీక్షించే జీవితం విచిత్రం అని. ప్రతిదీ క్షణమే అనుభవించేది. మనం అనుభవించేది పాస్ అయ్యావు, ఒక క్షణమే ఆనందం. ఇల్లు కట్టుకున్నావు, ఒక క్షణమే ఆనందం. భార్యాభర్తల కలయిక సెక్స్, ఒక క్షణమే ఆనందం. యుఎస్ వెళ్ళాము, ఆనందం. ఏదో ₹1,00,00,000 వచ్చాయి, క్షణమే ఆనందం. ఇల్లు కట్టుకున్నాం. అలా ప్రతిదీ కూడా క్షణమే. కానీ అక్షయంగా నిలబడే కాలం అనేది అక్షయంగా ఉంటుంది అనేది దాని భావన. అక్షయము అని అంటే అక్షయ తృతీయ అంటే విశ్వ నియమాలను అనుసరించి మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, ఈ విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలకు విశ్వంలో ఉండే భూతాలు గీతాలు కాదే ఎనర్జీ పాయింట్లు మన దాంట్లో 5 ఉన్నాయి. వాటరు, భూమి, నీరు, గాలి. బయట కూడా వాటరు, భూమి, ఆకాశము, స్కై, గాలి, ఎయిర్, అవన్నీ బయట 5 లోపల 5 ఉన్నాయి. ఇవి మిక్స్ కావాలి. అవి కలవడమే జీవితం అన్నమాట. అయితే మీరేం చేస్తారు? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాఘవే కేతవే నమః అంటారు. అవును. ఆదిత్య అంటే ఏంటి? మన సహస్రార చక్రం. సోమ సండే అంటే మన సహస్రార చక్రం. మండే అంటే మన ఆజ్ఞా చక్రం. ట్యూస్డే అంటే మన విశుద్ధి చక్రం. వెడ్నెస్డే అంటే మన హార్ట్ చక్ర, బుధుడు. గురువు అంటే మన మణిపూరక చక్రం, దాన్ని ఏమన్నారు? గురువారము అన్నారు. శుక్రవారం అంటే మన యూట్రస్, నీళ్ళు ఉండే పార్ట్. మగవాళ్ళకంతే ఆడవాళ్ళకంతే స్వాధిష్టాన చక్రం. అదని చక్రాలని పేరు పెట్టారు కానీ మన వాటర్ ఎనర్జీ పాయింట్. తర్వాత మూలాధారం అనేది భూమి పాయింట్. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే మూలాధారం. మరి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాఘవే కేతువే. రాహువు కేతువు ఎక్కడున్నాడు? రాహువు అంటే మన తలకాయ కంప్యూటరు, కేతు అంటే మన కాళ్ళు. కేతు దశ వచ్చిందంటే తిరుగుతా పోతుంటారు. వీడంటే కేతు దశలో పుట్టినవాడు ఎక్కడెక్కడో జర్నీలు చేస్తూ ఉద్యోగాలు చేస్తాడు. రాహు అంటే కంప్యూటరు, అంటే వాడికి బ్రెయిన్ మాత్రమే ఉంటుంది, పార్ట్లు ఏవి ఉండవు. అదే మన కంప్యూటర్. ఇవాళ రాఘవే కేతువే నమః అన్నారు. అయితే ఈ విశ్వం మొత్తము ఒక ఎనర్జీ తిరుగుతూ, అంటే రాహు దోషము, గురు దోషము, శని దోషము, ఆ దోషము, ఈ దోషము వచ్చిందంటారు కదా. ఏ దోషాలు ఎక్కడుండవు, అన్ని మనలోనే మనం చేసుకోవాలి, ప్యూరిఫై. అందుకే నేను ఇంత గొప్పగా చెప్తున్నాను. ఆ అక్షయ తృతీయకి ఈ మనలో ఉండే పంచభూతాలకి, ఈ విశ్వంలో ఉండే పంచభూతాలకి మనం ఆదిత్యాయ చ సోమాయ అని మూడిటికి కనెక్షన్ చెప్పేశాను. ఇప్పుడు నీకు అర్థమైంది. విశ్వంలో 5 వాటరు, ఎనర్జీ, అవి 5 పాయింట్లు. మనలో కూడా వాటర్ ఎనర్జీ పాయింట్. భూతాలు అన్నాను, భూతాలు ఉండవు, పిశాచాలు ఉండవు, ఎనర్జీ పాయింట్స్ అంతే. మనలో కూడా 5 ఉన్నాయి ఎలిమెంట్స్, బయట కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. నవగ్రహాలు అంటే నేను చెప్పాను, ఆదిత్యాయ సోమ మంగళ అంటే మన శరీరంలో ఉండే పార్టులు అన్నిటికీ లింక్ కలిగించడం. శని దోషం పట్టింది, రాహు దోషం పట్టింది అని అంటే మన పార్టుల్లో శరీరాన్ని క్లీన్ చేసుకోవడం. బుధ దశ అంటే ఏంటి? బుధ అంటే ఏమిటి? గ్రీనరీ, మన హార్ట్. బుధవారము గ్రీన్ శారీ కట్టుకుంటాం, అంటే గ్రీనరీ చూస్తాం. ఈ విశ్వంలో ఎనర్జీ మారుతూ పోతుంటుంది. అక్షయ తృతీయ రోజున మన పూర్వీకులు ఎంతో జ్ఞానవంతులు, తెలివివంతులు. మన ఆధ్యాత్మిక అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు అక్షయంగా ఉంటుంది ప్రతిదీ. అంటే నీవు నీ బాడీలో ఏ దోషమున్నా ఆ రోజు అన్నీ ప్యూర్ చేసుకోవచ్చు, అన్నిటినీ నీవు వెరిఫై చేసుకోవచ్చు. నీ బాడీలో ఉండే ఈ పంచభూత తత్వంలో నీలో స్థిరత్వం లేదు అని అనుకో, మట్టిలో కాళ్ళు పెట్టేసుకొని
లం అనే బీజాక్షరాన్ని జపించినట్టయితే మూలాధార స్థిరత్వం ఏర్పడుతుంది. లం తర్వాత వం అనే బీజాక్షరాన్ని జపించి నీళ్లలో ఉంటే కనుక మనకు స్వాధిష్టాన చక్రంతో కాన్సన్ట్రేషన్ చేసుకుంటే రిలేషన్షిప్స్ పెరుగుతాయి, పిల్లలు పుడతారు. తర్వాత అందరితో అనుబంధము, సెక్స్ పరమైన కోరికలు మంచిగా ఉంటాయి. శుక్రుడు ఉంటే మంచి మంచి చీరలు కట్టుకొని తిరుగుతూ ఉండి రోజు ఒక ఫోటోలు దిగుతారు, వీడియోలో ఉంటారు. అలా శుక్ర మహర్దశ బాగా ఉన్న రోజు, అది కొంచెం వీక్గా ఉన్నవాళ్ళు. లేదు మణిపూరక చక్రం అంటే ఆరోగ్యం బాగా లేని వాళ్ళు ఆ రోజు రమ్మనే బీజాక్షరాన్ని సూర్యుడి ఎదురుగా ఉండి కోరుకున్నట్టయితే కనుక విశ్వంలో ఉండే సూర్యశక్తి మనలోకి డైజెషన్ కెపాసిటీ ఇంప్రూవ్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయిపోయి ఆరోగ్యం బాగా అవుతుంది. అనాహత చక్రంలో ఉండి నేను నాది అని ఎవరు లవ్ లేదు, నాకు ప్రేమ లేదు, అందరితో లోన్లీగా ఉన్నా, నేను బాధపడుతున్నాను అంటారు కదా, వాళ్ళ విశ్వంలోకి వెళ్ళి అంత విశ్వ చైతన్యాన్ని నేను పొందుతున్నాను. లం వం రం హమ్ అనే బీజాక్షరం, హమ్ అనే బీజాక్షరాన్ని జపించుకుంటూ వెళ్తే గనక మనకు ప్రేమ కృతజ్ఞత అన్నీ లభిస్తాయి. ప్రేమించుకోవాలి నేను ఎవరినన్నా అనుకున్నోళ్ళు ఇది మంచి అవకాశం. ఆ రోజు హ్యాపీగా విశ్వంలోకి వెళ్ళిపోయి ఐ లవ్ యూ డార్లింగ్ అనుకోండి, మీ డార్లింగ్స్ అంతా మీకు ప్రేమిస్తారు. ఎం అనే బీజాక్షరాన్ని జపించి అనంత విశ్వ చైతన్యంలో గ్రీనరీలో కూర్చొని మమేకమైపోయి ఈ విశ్వం నాతో ఉంది, నేను విశ్వంతో ఉన్నా, అందరిని మనసారా ప్రేమిస్తున్నాను, కృతజ్ఞతతో ఉన్నాను అనుకోవాలి. తర్వాత ఇది యం బీజాక్షరం, ఇది శబ్దశక్తి. నాకు మాటలో కమ్యూనికేషన్ లేదు, మాట్లాడితే నాకు మాట విలువ పెట్టడం లేదు. ఆ విశ్వంలో ఉండే బ్లూ కలర్ను చేస్తూ ఎమ్మనే బీజాక్షరాన్ని జపించినప్పుడు మాటకు విలువ గౌరవం పెడుతుంది. ఇదమ్మా అక్షయ తృతీయ అంటే. ఆజ్ఞా చక్రం అంటే ఇది, అంటే స్థిరత్వం లేకపోవడము, మనిషి మీద నమ్మకం లేకపోవడం. ఓం అనే బీజాక్షరాన్ని విశ్వంలో ఉండి ఓం అని 108 టైమ్స్ మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు ముందుండి ఓ చూడు నేను ఎలా అంటాను అలా అనాలి. ఈ ఆపుకోవడం ఎంతసేపు చేస్తావో నువ్వు, ఆ ఓం అనే వైబ్రేషన్తో అనంత విశ్వ చైతన్య శక్తి నీలోకి ప్రవేశించి పంచేంద్రియాలన్నీ ప్యూరిఫై అవుతాయి. మాటలు రాని వాళ్లకు మాటలు వస్తాయి, బాడీలో మన చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి, చూపులో మార్పు కలుగుతుంది, మాటలో మార్పు కలుగుతుంది, వాసనలో నోస్లో సైనసెస్ లాంటివి ఉంటే పోతాయి, ఇయర్ ప్రాబ్లమ్స్ పోతాయి. ఓంకారాన్ని జపిస్తే అన్ని విశ్వంలో ఉండే ఓంకారము మనలో ఉండే ఓంకారము ఏకత్వం ఉంటాయి. 5 ఎలిమెంట్స్ బయట ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ మనలో ఉన్నాయి, అన్నీ ఏకత్వం పొంది ఎనర్జీ వస్తుంది. మీ సెల్ ఫోన్లో డిశ్చార్జ్ అయిపోయినప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టుగా ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు అక్షయ తృతీయ నాడు ఓంకారాన్ని 108 జపించండి, మీకు కావాల్సినవి కోరుకోండి, మీ బాడీలో అన్ని కావాల్సిన పార్ట్లన్నీ యాక్టివ్ అవుతాయి. కానీ అమ్మ బంగారం కొనడం ఇదంతా అంటుంటారు కదా, మరి అదంతా బంగారం అనేది ఎనర్జీ ఏమ్మా. మీ బాడీనే మీకు సరిగ్గా లేదు ఆరోగ్యం, మీ మనసే సరిగ్గా లేదు, ఎవడో ఇబ్బంది పెడుతున్నాడు. ఇవి ముఖ్యమా అవి ముఖ్యమా? డబ్బు కూడా మనకు కావాలి, కానీ ఆడవాళ్ళకి లేదు. నాకు చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం, అమ్మో డబ్బు అంటే కూడా నాకు చాలా ఇష్టం. శరీరం అనేది మొదలు, తర్వాత డబ్బు ఎనర్జీ. ఆ ఎనర్జీ లెవెల్ నీకు ఉండాలంటే నీ బాడీలో ఎనర్జీ ఉంటేనే ఆకర్షిస్తుంది, లేకపోతే డబ్బును ఆకర్షించలేవు. డబ్బు కంటే బంగారం ఇంకా గొప్పది. ఈ శరీరము డబ్బు నీ దగ్గర ఉంటే తప్ప బంగారాన్ని ఆకర్షించే ఎనర్జీ లెవెల్ నీకు పెరగదు. కాబట్టి ఈ అనంత విశ్వ చైతన్యంలో ఎనర్జీ మారుతూ పోతుంటుంది. నీలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటే అంత బంగారాన్ని నువ్వు కొనుక్కోగలవు. నీ పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటే అంత డబ్బుని నువ్వు ఆకర్షించగలవు. డబ్బుని ఎంత ఆకర్షించగలిగే పాజిటివ్ ఎనర్జీ నీ బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి, నీకు కావాల్సినంత బంగారం నీకు వచ్చేస్తుంది, అక్షయంగా వచ్చేస్తుంది. అదే అక్షయ తృతీయ రహస్యం. ఆ రోజు దాన ధర్మాలు చేయమంటారు. ఎందుకు? మనం పెట్టి పుట్టాలి అంటారు. అంటే ఏదైనా మనం ఇస్తేనే మనకు వస్తుంది. ఈ విశ్వం ఎదురు చూస్తూ పోతుంది నువ్వేమిస్తావని.
అది సంగతి రహస్యం. ఓకే, సూపర్ అమ్మా. నిజంగా చాలా అంటే కొత్తగా ఉంది మీరు చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా. అందరూ చెప్పిన దానికి ఎప్పుడు మీరు ఆపోజిట్ గానే విశ్వ నియమాలని యాడ్ చేసి చెప్తారు కదా, నిజంగా చాలా సరికొత్తగా అనిపించింది టాపిక్ అంతా కూడా. ధన్యవాదాలు. చిన్న టెక్నిక్లే ఏమ్మా, ఐరన్ లోపం అంటే ఇనుప దాంట్లో మనం వంటలు చేసుకునే వాళ్ళం పూర్వం, దాని ద్వారా అవి వచ్చి ఇప్పుడు ఐరన్ గోళీలే వాడుకుంటున్నాం మనం. కాబట్టి ఉన్న ఇంటిని పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, ఒకరిని మానసికంగా హింసించకుండా, లేబర్కి ఇవ్వాల్సిన జీతం ₹1 ఇవ్వాలి అంటే 20 రూపాయల పని చేయించుకుంటే 21 ఇవ్వాలి. వాళ్ళని చేయించుకున్న దాంట్లో నువ్వు 2 రోజులు డుమ్మా కొట్టేవని ₹1 తీసుకోవడము, అలా చేస్తే వాళ్లకు జన్మలో లేబర్ దొరకరు. అబ్బా మా ఇంట్లో అసలు లేబరే దొరకరు అబ్బా మాకు అంటే, ఇంత పూర్వం లేబర్లను వాళ్ళు చాలా కష్టపెట్టారు, వంటోళ్ళు దొరకట్లేదు అని. ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది, కోటీశ్వరురాలు, 5 కోట్లు ఉన్నాయి, 82 ఇయర్స్, చనిపోయే క్షణాల దగ్గరకు వచ్చినాయి. నా పని మనిషికి 35,000 ఇస్తున్నాను, మళ్ళీ నాకు ఇంకో మనిషిని చూడు అన్న. ఈ అంకమ్మ నువ్వు ₹1,00,00,000 బ్యాంకులో వేసుకుంటే 80,000 నీకు ఇంట్రెస్ట్ వస్తుంది, 2 పని మనుషుల్ని పెట్టుకో, 40,000 2 ఫ్యామిలీస్. అమ్మ ఈ అమ్మ వల్ల నేను బాగుపడ్డానని ఎంత కృతజ్ఞత. నీ ₹1,00,00,000 నీ కొడుకులకే ఇచ్చుకో తల్లి, నీ బిడ్డలకే ఇచ్చుకో తల్లి, నువ్వు చచ్చిపోయేటప్పుడు నీ ఎంటికి వేసుకొని పో తల్లి. కానీ దానం చేసే హృదయం రావద్దా నాన్న? ఉండాలి కదా. నాకు వస్తున్న కోటి ప్రజెంట్గా ఉంది, దాని నుంచి వచ్చే ఇంట్రెస్టే నేను లేబర్కి ఇస్తున్నాను. వచ్చి నాకు ఈ లేబర్ 30,000 వేస్ట్. నిన్న మొన్న పక్షవాతం వస్తే 1 చేసింది 2 చేసింది, నీ ముడ్డంతా కడిగింది కదా, ఆమెకు 35,000 ఇస్తే నీకు నష్టమని వాళ్ళు ఎందుకు అనిపించింది? అది హృదయం. అలాంటి వాళ్లకు పని వాళ్ళు దొరకరు. ఇదే శని అంటే తల్లి, వేరే శని ఎక్కడ నుంచి రాడు, బయట నుంచి రాడు. మనం ప్రవర్తించే ప్రవర్తన, మన బిహేవియరు, మనం ఎదుటి మనుషులని ఎలా చూస్తున్నాము దాన్ని బట్టే శని దోషాల్లో నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఇవ్వాలనా వద్దా అనేది ఆలోచిస్తుంది. ఐసీయూ అది ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది చిప్పు. అదే విశ్వరహస్యం. కాబట్టి శని బయట ఉండడు, మనలో ఉంటాడు. మనం చేసే ప్రవర్తన అంతా చాలా సాత్వికంగా మంచిగా చేస్తూ, మంచి ఆలోచనలు చేస్తూ, మంచి ఉండి నాలో ఉండే బ్యాడ్ని నేను పోగొట్టుకుంటున్నానని విశ్వంలోకి వెళ్ళిపోయి రిక్వెస్ట్ చేస్తే శని దోషాలు పోతాయి. ఆ రోజు శని రోజు కాబట్టి ఆ రోజు చేసుకొని, ఆ రోజు కృతజ్ఞతా భావంతో నేను తెలుసో తెలియకో ఎవరికైనా అపకారం చేసుంటే క్షమించండి అని శనీశ్వరుడికి, నవగ్రహాలకు, విశ్వానికి చెప్పుకుంటే మన దోషాలన్నీ పోయి భగవంతుని ఆశీస్సులు మనకు లభిస్తాయి. మంచితనము, మంచి ప్రవర్తన ఒక్కసారి జ్ఞానము కలిగిందంటే మళ్ళీ అజ్ఞానంలోకి పోకుండా, ఈ జ్ఞానము, ఈ టీవీ ఎవరు చూస్తున్నారో వాళ్ళు కూడా తప్పులు చేయకుండా వాళ్ళ తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తే ఏ శని మనని ఏం చేయడం స్ట్రాంగ్. అంతే. ధన్యవాదాలమ్మా.